హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. మన ఛానల్‌లో నా ఆంధ్ర. మొదటి నుంచి మన ఛానల్‌లో ఏ పథకం ఎప్పుడు ఈ గవర్నమెంట్ ఏ విధంగా ఫాలో అవుతుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పిన ఛానల్ మనది. దయచేసి మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేపించి సపోర్ట్ చేయండి. ఈరోజు మన వీడియోలో ఈనాడు పేపర్‌లో మెయిన్ హెడ్డింగ్ జూన్‌లోగా తల్లికి వందనం. అంటే స్కూల్స్ తెరిచేలోపే తల్లికి వందనం. గత గవర్నమెంట్‌లో ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని చెప్పి మాటిచ్చి ఒక్క మనిషికే ఇచ్చారు. కానీ ఈ గవర్నమెంట్‌లో ప్రతి బిడ్డకి 15,000 చొప్పున అందజేయబోతున్నారు. అది కూడా జూన్ లోపే. నెక్స్ట్ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ. ఈ పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్ 10,000 ఇస్తే అదే టైంలో సేమ్ టైం నిధులు సమకూర్చి సేమ్ టైం ఎట్ ఎ టైము 20,000 రూపాయలు రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్‌లో రైతుల అకౌంట్‌లో ఏసేస్తారు. ఇదే స్కీమ్‌లో పాత గవర్నమెంట్‌లో 15,000 ఇచ్చేవారు. ఈ గవర్నమెంటు 5,000 పెంచి రైతుకి 20,000 ఇస్తున్నారు. నెక్స్ట్ పాఠశాలలు తెరిచేలోపు మెగా డిఎస్సి పూర్తి చేయాలి. పాఠశాలలు అంటే రేపు జూన్ నెలలో పాఠశాలలు తెరిచేలోపు చంద్రబాబు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా 16,000 చిల్లర ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సైన్ చేశారు కదా, సంతకం పెట్టారు కదా. దాన్ని పాఠశాలలు తెరిచేలోపే పూర్తి చేసి ఆ 16,000 ఉద్యోగాలు భర్తీ చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ ఈ 2 పథకాలు దాటిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకం. ఇంకా తర్వాత నెక్స్ట్ మత్స్యకార భరోసా కింద గత గవర్నమెంట్‌లో మత్స్యకారులకి 15,000 చొప్పున ఇచ్చారు. దాన్ని ఈ గవర్నమెంట్‌లో 20,000 చేశారు. మత్స్యకారు భరోసాకు కూడా గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. వాళ్ళ అకౌంట్‌లో కూడా 20,000 పడతాయి. నూతన సంవత్సరం 2025 అత్యంత శుభదాయకమైన సంవత్సరంగా ప్రారంభించింది కూటమి గవర్నమెంట్. ఇది చాలామంది జీవితాల్లో ఖచ్చితంగా వెలుగు నింపుద్ది. ఇంకా నెక్స్ట్ రెవెన్యూ సమస్యల పరిష్కారంలో జాప్యంపై సీఎం అసహనం. సమస్యల సత్వర పరిష్కారానికి 4 మంత్రులతో కమిటీ. అంటే పొలాలు వీళ్ళ పేరు మీద ఉన్న పొలం వాళ్ళ పేరు మీద ఉన్న పొలం వీళ్ళ పేరు మీద గందరగోళం చేసేసి దౌర్జన్యంగా అమాయకుడు అనుకుంటే వాడి పొలాన్ని లాగేసుకుని ఎంతో కొంత ముష్టి వాడికి పడేసి రాయించేసుకున్నారు. ఇవన్నీ అతి త్వరలో పూర్తి చేయమని చెప్పి పకడ్బందీ ప్రణాళికతోటి ఒక కమిటీ వేశారు. దీన్ని తొందరగా పరిష్కరిస్తే ఎవరి ఆస్తులు వాళ్ళకి సక్రమంగా చేరతాయి. మొన్న ఒకసారి ప్రెస్ మీట్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు హామీలు ఇచ్చేటప్పుడు బాగానే ఇస్తాడు, హామీలు అమలు చేసేటప్పటికి చంద్రముఖిలో తయారవుతాడు అని చెప్పి కామెంట్ చేశారు. ఈ హామీలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా భయంకరమైన నిధులు సంక్షేమం మీద ఖర్చు చేయబోతున్నాడు చంద్రబాబు గారు. ఇది మాత్రం పక్కా. ఈ పథకాలన్నీ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ప్రతి కుటుంబంలో గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారి పేరు తలుచుకునేవాడే తప్ప తలుచుకునేటట్టు ఉండడని నా నమ్మకం.